ఆర్టిఫిషియల్ టూత్ కానీ, క్రౌన్స్ కానీ, బ్రిడ్జ్ కానీ రిప్లేస్ చేసుకుంటున్నారా? అయితే మీరు ఈ 3 ముఖ్య అంశాలు మాత్రం మీరు తెలుసుకోవాల్సిందే. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఒక ఆర్టిఫిషియల్ టూత్ పెట్టిన తర్వాత బ్యాలెన్స్డ్ చివింగ్ అక్లూజన్ ఉండాలి. అంటే 2 సైడ్లా సమానంగా తగలాలి. క్రౌన్ పెట్టిన సైడ్ ఎక్కువ తగలడము, అవతల సైడ్ ఇంకొక సైడ్ తక్కువ తగలడము అనేది ఉంటే కనుక స్లోగా మీకు బోన్ లాస్ అయిపోయి ఆ క్రౌన్ పెట్టిన టూత్ ఆర్ ఇంప్లాంట్ 2 ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ప్రాపర్గా రావాలంటే మీ చేతుల్లో ఏం లేదండి. వీ నీడ్ టు డూ ఇట్ ప్రాపర్లీ. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, ఇప్పుడు క్రౌన్స్ ఏ డెంటల్ హాస్పిటల్లోనే క్రౌన్స్ చేస్తారు, బట్ అవి ప్రాపర్గా లాంగ్ టర్మ్ ఉండాలి అని అంటే మీకు క్రౌన్ మార్జిన్ అని ఉంటుంది. ఆ మార్జిన్ అనేది ప్రాపర్గా గమ్ కిందికి వెళ్ళి ఉండాలి. అంటే వీ కాల్ ఇట్ యాజ్ 100% మార్జినల్ అడాప్టేషన్. సో మామూలుగా క్రౌన్ తీసుకుంటే దాని ఫెయిల్యూర్ రేట్ ఒకవేళ కన్సిడర్ చేస్తే ద రీజన్ ఫర్ ద మోస్ట్ కామన్ రీజన్ ఫర్ క్రౌన్ ఫెయిల్యూర్ అనేది ఎందుకు అని అంటే ఈ మార్జిన్ అనేది ప్రాపర్గా వెళ్ళక ఆ మార్జిన్ లోపల నుండి మళ్ళీ ఫుడ్ లాడ్జ్ అవ్వడము, ఫుడ్ లాడ్జ్ అయిపోయి అక్కడ లోపల ఫుడ్ ఇరుక్కొని లోపల ఉన్న న్యాచురల్ టూత్ని మొత్తం పాడైపోయినప్పుడు కూడా మీ క్రౌన్ ఫెయిల్ అవుతుంది. సో ఇదొకటి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రాపర్ చివింగ్ ఎఫిషియన్సీ. అంటే ఇప్పుడు 2 సైడ్ల సమానంగా నమ్మడమే కాకుండా అన్ని రకాల ఫుడ్స్ ప్రాపర్గా తీసుకుంటున్నారా లేదా అని తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లావాటి వస్తుంది, అంటే మన కోర్స్ గ్రైండింగ్, ఫైన్ గ్రైండింగ్ అంటాం. ఒక జామకాయ కానీ, మామిడికాయ కానీ అట్లాంటివి తీసుకుంటే కనుక మనం టకటక నమ్మలేస్తాం. కాకపోతే అంతే ఈజీగా ఒక అప్పడం కానీ, జీలకర్ర, అటుకులు అట్లాంటివి కూడా తీసుకోవాలంటే ఫైన్ గ్రైండింగ్. ఇది ప్రాపర్గా రావాలి అంటే వీ ఫాలో ద డిజిటల్ స్మైల్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ విత్ అవర్ చైర్ సైడ్ క్యాడ్ క్యామ్ టెక్నాలజీ. సో సింగిల్ విజిట్లో కూడా మీకు ఇంత క్వాలిటీ ఉన్న క్రౌన్ మేము ఇవ్వగలుగుతాం. సో ఐ హోప్ యూ గాట్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.